అండ్ ఎప్పుడైతే వర్కౌట్ అయ్యడం స్టార్ట్ అయినాయో చాలా టెంప్టింగ్ ఆఫర్స్ వచ్చాయి. మైండ్ యూ చాలా టెంప్టింగ్ ఆఫర్స్ అవి జనాలకు ఉపయోగపడని డొమైన్స్ లో. లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అమౌంట్ వేస్తే 2x సంపాదించవచ్చు, మీ అమౌంట్ డబుల్ అవుతుంది అని మీరు 1 minute మాట్లాడితే యూ వోంట్ ఈవెన్ ఇమాజిన్ అంత డబ్బులు టేబుల్ మీద పెడతా అన్న. థంబ్నెయిల్ చూసి వచ్చారు, యూట్యూబ్ లో ఇంత సంపాదించొచ్చా అని ఒక క్యూరియాసిటీ ఎక్సైట్మెంట్ ఉండే ఉంటుంది. అండ్ టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ 2024. మీకు ఒక చిన్న అనెక్డోట్ చెప్పాలి. ఫలానా యూట్యూబర్ అంత సంపాదించాడు, ఇదిగో ఈ యూట్యూబర్ ఇంత సంపాదించారు, ఫలానా ఆవిడ అంత సంపాదించింది. ఇదంతా మన చుట్టూ వినబడుతుంటది. బట్ ఈ December 31st రోజున ఆ ఫ్లఫ్ అంతా తీసి పక్కన పెట్టి ఒకవేళ యూట్యూబ్ నీ కెరియర్ గోల్ అయినా లేదా పార్ట్ టైమ్ లో నువ్వు చేద్దాం అనుకున్నావు, బట్ వీళ్ళందరికన్నా ముఖ్యంగా ఏజ్డ్ అనే ఈ జర్నీలో నువ్వు ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయితే, నేను ఈ కంటెంట్ షిఫ్ట్ చేయక ముందు నుంచి నువ్వు నాతో ఉండుంటే, లేదా నేను ఈ కంటెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు ఈ జర్నీలో జాయిన్ అయ్యి ఉన్నా, మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్ మీరే ఉన్నారు. 2024లో నాతో ఏం జరిగిందో మీరు వింటే యూట్యూబ్ ఒక క్రియేటర్ కి ఏం చేయగలుగుతుందో మీకు అర్థం అవుతుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఏదైతే ఉందో జూన్, జూలై, ఆగస్ట్, ఇట్ వాస్ అ వెరీ టఫ్ టైం. నేను ఆ డీటెయిల్స్ లో వెళ్దాం అనుకోవట్లేదు. బట్ నేను కెరియర్ పరంగా నేను పీక్ లో చూసిన టైం అది. కాంటెంట్ ఇస్ నాట్ వర్కింగ్. ఇది చెప్పడానికి నాకు ఎటువంటి మొహమాటం లేదు. నేను అన్ని మీతో ఓపెన్ గా మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ ఒక సెగ్మెంట్ ఆఫ్ ద పీపుల్ నేను చెయ్యని తప్పుకి ఇదే టైంలో నన్ను నిలదీయడం అనేది నేను చాలా బాధపడ్డా అప్పుడు. బట్ ఓకే, అది క్లారిఫై చేస్తే అదంతా అయిపోయింది. బట్ మీరు అందరూ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఆ 3 months ఏదైతే ఉందో, జూన్ వచ్చేసరికి అక్కడ 6 months బ్యాక్ నుంచి కాంటెంట్ వర్కౌట్ అవ్వట్లేదు. దెర్ ఇస్ నో కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. ఏం ఐడియా ట్రై చేస్తున్న జనాలు రిసీవ్ చేసుకోవట్లేదు. అఫ్ కోర్స్ అందులో చాలా తప్పులునే. ఒక కాంటెంట్ తప్పైతే దాన్ని జనాల మీద వేసే కేటగిరీలోకి నేను రాను. మేబీ నా ఐడియేషన్ లోనే, నా ఎగ్జిక్యూషన్ లోనే నేను మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. బట్ నేను మిస్టేక్స్ నుంచి ఎప్పుడు నేర్చుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 4.5 years అవుతుంది. అందులో ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా నేను ఎందుకు ఇక్కడ దాకా వస్తా? కొన్ని 100 mistakes చేశాను నేను. బట్ ఆ మిస్టేక్ చేసి దాని నుంచి సర్దుకొని ఇంకొక ఐడియా ఏదైనా వర్కౌట్ చేద్దాం అనుకుంటే ఏది వర్కౌట్ అవ్వట్లేదు. సంథింగ్ ఇస్ నాట్ అలైనింగ్ టుగెదర్. అండ్ దానికి తోడు యాడెడ్ గా 3 months ఆఫ్ టార్గెటింగ్. దానికి కూడా నేను ఎవరికి బ్లేమ్ చేయను. ఎవరైనా స్పెక్యులేట్ చేసినా వాళ్ళు ఎక్కడైనా వినుండేదే. సో దట్స్ ఓకే. బట్ నా షూస్ లో ఉండి ఆలోచిస్తే 2024 అనే సంవత్సరం నాకు డీపెస్ట్ లోస్ చూపించిన సంవత్సరం అది యూట్యూబ్ కి సంబంధించి. కానీ డబ్బుల్ని, రెవెన్యూని, యూట్యూబ్ ఇచ్చే లగ్జరీని, ఆ లైఫ్ స్టైల్ అన్నింటినీ కాసేపు అలా పక్కన పెడదాం. నాకు యూట్యూబ్ అన్నా మీరన్నా ఎందుకు గ్రాటిట్యూడ్ అంటే, ఏ సంవత్సరం అయితే నేను బిల్డ్ చేసిన ఎంపైర్ ని, నా కెరియర్ ని, నా స్పిరిట్ ని లోయెస్ట్ లోస్ లోకి వెళ్ళి కూర్చోబెట్టిందో అదే సంవత్సరంలో నన్ను నేను రీఇన్వెంట్ చేసుకోవడం నాకు అవకాశం దొరికింది. అది ఎలా దొరికింది? సింపుల్ గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక మనిషిని ఒక చీకటి గదిలో కూర్చోపెట్టి నీ చుట్టూ ఏం లేదు, చుట్టూ కిటికీలు కూడా లేవు అన్నప్పుడే ఆ వ్యక్తి ఆ గోడ బద్దలు కొట్టడానికి చూస్తాడు. ఒక్క కిటికీ, ఒక్క చిన్న హోల్ ఉన్నా, చిన్న సన్షైన్ లోపల పడుతున్నా కూడా ఈ గోడ నేను బద్దలు కొట్టాలి అనే థాట్ ఆ వ్యక్తికి రాదు. సో నాకు తెలిసినంత వరకు నా చుట్టూ ఏదైతే జరిగిందో యూట్యూబ్ పరంగా నేను ఏదైతే లో చూశానో అది నన్ను నేను రీఇన్వెంట్ చేసుకోవడానికి దేవుడు కల్పించిన ఒక ఆపర్చునిటీలో నేను ఫీల్ అవుతాను నేను. అండ్ నాకు తెలుసు ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ ప్రివిలేజ్డ్ స్టాండ్ పాయింట్. రోజుకు 3 పూట్ల ఫుడ్ దొరకని వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు ఇండియాలో. వాళ్ళతో కంపేర్ చేస్తే మన కష్టాలు అసలు కష్టాలే కావు. బట్ మన లోపల ఒక ఫైర్ ఉంటుంది కదా, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి క్రాక్ చేయాలి, జనాలు మన వర్క్ని అభినందించాలి. అది ఇస్తుంది, హైయెస్ట్ కిక్ ఇస్తుంది. ఈ డబ్బులు, ఈ లగ్జరీ, ఈ ఫోన్లు, ఈ కార్లు, ఇవన్నీ ఓకే, అదొక లైఫ్ స్టైల్ని ఇస్తాయి మనకి. అండ్ మీరు చెప్తున్న జాగ్రత్తగా వినండి, నెలకి రెంటల్ ఇన్కమ్లో కోట్లు సంపాదించిన వ్యక్తులను కూడా నేను చూస్తున్నాను. నేను నా చుట్టూ నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను తీసుకోవాలనుకోవట్లేదు. కానీ ఇట్లా 31st దాటి ఫస్ట్ పడితే బ్యాంక్ అకౌంట్లో 80 లక్షలు 70 లక్షలు డిపాజిట్ అయిపోతాయి. బట్ ఒక సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు కదా, మన జేబులో ఎంత డబ్బులున్నా మనం చేస్తున్న పని వల్ల పరోక్షంగానైనా ఒక వ్యక్తి బెనిఫిట్ అవుతున్నాడు. ఆ వ్యక్తి మన గురించి మంచిగా అనుకుంటున్నాడు, ఒక గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాడు. వెన్ హీస్ లుకింగ్ ఎట్ యూ, మన వీడియోలు చూస్తున్నాడు, మనకు వీడియో డిస్ట్రిబ్యూషన్ వస్తుంది అన్నప్పుడు వచ్చే కిక్ ఏదైతే ఉందో, లెట్ మీ టెల్ యూ, ఇవేవి దాని పక్కన నిలబడి కూడా నిలబడవు. నేను రాసిస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఏమో నాకు స్ట్రక్చర్డ్ గా పాయింటర్స్ చెప్పాలి అనిపించలేదు. ఇది సంవత్సరం ఎండ్ అయిపోయింది. ఈ సంవత్సరం నాకు ఏం చేసిందో మీతో ఓపెన్ గా మాట్లాడేద్దాం అనుకుంటున్నాం. అండ్ మీరు కూడా నాకు ఏదేదైతే రాశారో, నాలో ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయని రాస్తున్నారో అవి డైరెక్ట్ గా మీతోనే చెప్పి, ఈ పాయింట్స్ లో నాలో ఫ్లాస్ ఉన్నాయి, అవి నేను మార్చుకుందాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఆ క్రొనాలజీ సమజ్లీజే, నేను పాయింట్ టు పాయింట్ వస్తాను. నేను ఫ్యాషన్ డొమైన్ లో ఉన్నప్పుడు కూడా చుట్టూ ఏం జరుగుతుంది దాని మీద చాలా ఫీలింగ్స్ ఉండేవి, చాలా భావోద్వేగానికి గురయ్యేవాడిని. ఏదైనా సబ్జెక్ట్ నాకు బాగా నచ్చితే చాలా డీప్ గా వెళ్ళిపోయేవాడిని. ఇన్ఫాక్ట్ అది నా కెరియర్ పరంగా ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వదు. ఈ కరెంట్ అఫైర్స్ గానీ, జనరల్ నాలెడ్జ్ గానీ, పాలిటిక్స్ గానీ, ఇవన్నీ చదివేటప్పుడు నాకు ఎక్కువ రిటర్న్స్ ఉండవు, దీని మీద నా కాంటెంట్ కూడా లేదు అని అనుకునేవాడు ఆ టైంలో. బట్ అది లేదని తెలిసినప్పుడు తల మీద నుంచి ఒక బరువు వెళ్ళిపోయేది. చదివేటప్పుడు చాలా ప్యాషనెట్ గా చదివేవాడిని. అండ్ కట్ టు జూలై 2024, లేదు మనం కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం, మనకి ఇది తెలుసు. అండ్ మార్కెట్ లో ఈ గ్యాప్ ఉంది. స్పెషల్లీ తెలుగు వరకు వస్తే దేర్ ఇస్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ దేర్ ఇస్ మీమ్ న్యూస్. అంటే ఓల్డర్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉంటారో, ప్రాబ్లీ 40, 45, 50 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా చూస్తున్నారు. యంగ్ పీపుల్ 18, 19, 20, 21 వీళ్ళందరూ మీమ్స్ లో ఏదైతే న్యూస్ వాళ్ళ కన్స్యూమబుల్ ఉంటుందో, వాళ్ళు ఏదైతే తెలుసుకోవాలో వాళ్ళ డే టు డే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిల్ పాస్ అయింది పార్లమెంట్ లో, అది వాళ్ళ డే టు డే లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తుంది, లేదా సినిమాలకు సంబంధించిన న్యూస్ ని వాళ్ళు మీమ్స్ నుంచి కన్స్యూమ్ చేస్తున్నారు. బట్ ఈ రెండింటిని మ్యాచ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ వాయిస్ యూట్యూబ్ స్పేస్ లో ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని నేను నమ్మాను. బట్ అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ 0.0000001% ఉంది. స్పెసిఫిక్
గా నాకు, ఎందుకంటే ఒక వేరే డొమైన్ నుంచి నేను ఇందులోకి జంప్ అవుతున్నాను. నేను అది యూట్యూబ్ లో డెత్ కేటగిరీలోకి వస్తుంది. అది ఎందుకంటే వన్స్ అట్ వెళ్ళిపోతే మనం వెనక్కి రాలేము, ముందుకు వెళ్ళలేము ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే. చాలా మంది నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు, చాలా తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పి. బట్ ఎందుకో మనస్సాక్షిని నమ్మాను. లేదు మనం కరెక్ట్ కాంటెంట్ ని కన్సైజ్ గా ప్రిసైజ్ గా చెప్పగలిగితే పీపుల్ విల్ లైక్ ఇట్ అని నమ్మాను. అండ్ ఎప్పుడైతే వర్కౌట్ అయ్యడం స్టార్ట్ అయినాయో చాలా టెంప్టింగ్ ఆఫర్స్ వచ్చాయి. మైండ్ యూ, చాలా టెంప్టింగ్ ఆఫర్స్ అవి జనాలకు ఉపయోగపడని డొమైన్స్ లో. లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అమౌంట్ వేస్తే 2x సంపాదించొచ్చు, మీ అమౌంట్ డబుల్ అవుతుంది అని మీరు 1 minute మాట్లాడితే యూ వోంట్ ఈవెన్ ఇమాజిన్ అంత డబ్బులు టేబుల్ మీద పెడతా అన్నారు. బట్ నేను ఒకటే బిలీవ్ చేశా, నేను ఏదైనా వాడకపోతే, నేను ఏదైనా పర్సనల్ గా చేయకపోతే నేను జూదం ఆడను. అది టైం ఎలా కిల్ చేస్తుందో, ఒక మనిషిని ఎలా చంపేస్తుందో నాకు తెలుసు. సో అది చేయకూడదు అని రిజెక్ట్ చేశా. జస్ట్ వీడియో బిగిన్ అయిన ఒక 2 నిమిషాల్లో 30 సెకండ్లు మాట్లాడాలి అంతే. మీ ఊహకు వదిలేస్తున్నా వాళ్ళు ఎంత ఇస్తా అన్నారో అంత డిస్ట్రిబ్యూషన్ ఉంది మనకి. ఐ అండర్స్టాండ్ యూట్యూబ్ ఎకనామిక్స్ కాబట్టి చెప్తున్నా. నేను ఉత్తిన అమౌంట్ మీకు చెప్పేసి కాలర్ ఎగరేద్దామని నాకు లేదు. బట్ మనకుండే డిస్ట్రిబ్యూషన్ కి, మనకుండే వాచ్ టైం కి వాళ్ళు రెస్పెక్ట్ చేసి వచ్చి అమౌంట్ ఇస్తా అన్నారు. వాట్ ఎవర్ ఫేస్ ప్రొడక్ట్స్, స్కిన్ ప్రొడక్ట్స్ ఒకటే డొమైన్ లో ఉండేటివి, నేను పర్సనల్ గా వాడేవి తప్పితే నేను కొత్తగా ఏం తీసుకోలేదు. మీరు స్పెసిఫిక్ గా గమనించండి ఇలాంటి వీడియోస్ లో. ఎందులో అయితే ఐమ్ గివింగ్ యూ కరెంట్ అఫైర్స్, అందులో మీకు ఎక్కడ యాడ్స్ కనబడవు. జనరల్ టాపిక్స్, సెల్ఫ్ హెల్ప్ టాపిక్స్ లో మాత్రం నేను మధ్యలో పెడుతున్నా. అందుకే ఫస్ట్ 3 నిమిషాల్లో చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నేను మిమ్మల్ని ఎవరైతే నా అడ్రెంట్ ఫాలోవర్స్ ఉన్నారో, ముందు నుంచి చూస్తున్నారో వీడియోస్ ని, మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మీరు ఇక్కడ దాకా వీడియోలో వస్తున్నారు అంటే నాకు పర్సనల్ లైఫ్ మీద మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. నా జర్నీలో మీరు ఒక పార్ట్ ఉన్నారు. మీరు రోజు ఎందుకు అడుగుతున్నారు సబ్స్క్రైబ్ చేయమని? అదేముంది, మేము ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాం కదా అంటున్నారు. బట్ మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోకి మ్యాసివ్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. అ లాట్ ఆఫ్ న్యూ పీపుల్. ఇప్పటిదాకా ఓకే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఇంకా కొత్త పీపుల్ ఏంటని మీరు అడగొచ్చు. బట్ వాళ్ళందరూ ఒక ఏజ్ గ్రూప్ లో ఉండే, ఒక కేటగిరీలో ఉండే ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్. ఫ్యాషన్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం ఉన్నారు. బట్ ఓల్డర్ పీపుల్, గర్ల్స్, వేరే కంట్రీస్ లో ఉండే పీపుల్, అది యూఎస్ఏ అవ్వచ్చు, లండన్ అవ్వచ్చు, రకరకాల పీపుల్ కి వీడియోస్ రీచ్ అవుతున్నాయి. బికాస్ వాళ్ళ లైఫ్ లో ఒక వాల్యూ యాడ్ చేస్తుంది. ఒక 10-15 నిమిషాల్లో ఒక కరెంట్ అఫైర్ టాపిక్ దే ఆర్ గెటింగ్ ఇట్ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ మేనర్. అది నేను ఈ లాస్ట్ 4 years లో నేర్చుకునే ఒక స్పీచ్ ఆఫ్ వే ఆఫ్ స్పీచ్ అవ్వచ్చు. సో అంతమందికి కొత్తగా రీచ్ అయ్యేటప్పుడు వాళ్ళకి తెలియాలి కదా నేను రోజు వీడియో చేస్తున్నానని. అందుకోసం అని అడుగుతున్నా. దీంట్లో వేరే ద్వంద్వార్థం ఏం లేదు. ఒక మ్యాసివ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పాలని ఒక చిన్న ఆశ అంతే. ఎటువంటి కల్తీ కల్మషన్ లేకుండా ఉన్నాయి కదా వీడియోస్. అందుకే ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ టాకింగ్. నాకు జస్ట్ చెప్పాలనిపించింది ఈ విషయం. మీరు నా దగ్గర తెస్తున్నారు ఇది, అండ్ ఐ హ్యాడ్ టు రెస్పాండ్ అనుకున్నా. అండ్ అది కాకుండా ఇఫ్ దర్ ఇస్ ఎనీ జెన్యూన్ ఫీడ్బ్యాక్, చాలా మంది ఈ ఓపెనింగ్ కమింగ్ అప్ ఏదైతే ఉందో వీడియోస్ లో హైలైట్స్ లాగా అది ఎక్కువ పెట్టొద్దు, అది వీడియోలో స్పాయిలర్స్ లో ఉన్నాయి మాకు అని చెప్తున్నారు. ఐ స్పోక్ టు ద ఎడిటర్, అవి కట్ చేసేయండి, మాక్సిమం ఎంత వీలైతే అంత కట్ చేసేయండి అన్న. ఎందుకంటే ఆ ఫీడ్బ్యాక్ నాకు జెన్యూన్ అనిపించింది. అండ్ ఫస్ట్ 2 to 3 minutes వీడియోస్ లో ఏవైతే ఉన్నాయో అది మెయిన్ టాపిక్ కాదు కదా అని చాలా మంది అంటున్నారు. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్. దీని మీద నేను నా క్రాఫ్ట్ ని వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ 2 to 3 minutes ఎప్పుడు నేను వీడియోలో ఉండే మెయిన్ జిస్ట్ ని, మ్యాటర్ ని పెట్టేద్దాం అనుకుంటా. ఈ వీడియోలో ఇది ఉండబోతుంది అని క్లియర్ గా చెప్పే వీడియోలోకి వెళ్తా. సో దట్ వీడియో చూసిన వాళ్ళు ఎవరున్నా ఓకే, సో దిస్ ఇస్ సమరీ, దీని గురించి నేను ఎక్కువ తెలుసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి వీడియోలోకి వస్తారు. దీంట్లో మీకు ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా కట్ చేస్తాను. నేను మీరు ఇచ్చే ఫీడ్బ్యాకే నా బలం. నేను చాలా మంది కామెంట్స్ చదవని అనుకుంటారు, కానీ అన్ని కామెంట్స్ నేను చదువుతా. అండ్ ఏవైతే మీరు డిఎమ్స్ రాస్తున్నారో ఖచ్చితంగా నేను చూస్తా. ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫీడ్బ్యాక్ ఉంటే అది నేను ఇంప్లిమెంటేషన్ లో పెడతాను. నేను సో సబ్స్క్రైబ్ చేయమని అడిగినప్పుడల్లా, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే, మీకన్నా వయసులో పెద్దవాడిని అయి ఉండొచ్చు, చిన్నవాడిని అయి ఉండొచ్చు, మీ అన్నయ్య భవిష్యత్తు కోసం, మీ తమ్ముడు భవిష్యత్తు కోసం కొంచెం ఆలోచించండి అంతే. నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒకటి అనుకోండి. అండ్ ఎవరైతే కొత్తగా 2025 లోకి ఎంటర్ అవుతున్నారో, నేను 2024 లో ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో అది మీకు ఒక లెర్నింగ్ ఇవ్వగలిగితే ఐఎమ్ గ్లాడ్. చెప్తున్నాను కదా, 2024 నాలా ఎవరైనా గడిపున్నా, ఎవరి సరదా అయినా తీరిపోయినా ఏం కాదు. మీ రూమ్ లో హోల్స్ లేవు, కిటికీలు లేవు అని ఫీల్ అవ్వండి. ఆ గోడ ఎలా బద్దలు కొట్టాలో చూడండి. దట్స్ అబౌట్ ఇట్. దానికి మించి నేను చెప్దాం అనుకునే పాయింట్ ఇంకేం లేదు. కిటికీ లేనప్పుడే గోడ బద్దలు కొడతాం, కిటికీ ఉన్నప్పుడు మాక్సిమం ఆ చీకటి గదిలో ఉండడానికి ట్రై చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, రిస్క్ అనిపించినప్పుడు నీకు లోపల నుంచి ఒక సౌండ్ వినబడుతుంది, ఏం కాదు, ఏదైనా మన ఇద్దరం చూసుకుందాం. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం, నువ్వు ముందుకెళ్ళిపో, ప్రొసీడ్ అయిపో అని అంతరాత్మ నీతో ఒక మాట అంటది. అది నీకు మాత్రమే వినబడుతుంది. అది నీ చుట్టూ కొన్ని 100 మంది, నీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్, నీ పేరెంట్స్, ఎనీబడీ కెన్ టెల్. బట్ నీ గురించి నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. సో రిస్క్ తీసుకోవాలన్నప్పుడు ఆ డబ్బులు నీవైతే, ఆ రిస్క్ నీదైతే, ఇవన్నీ నీ పర్సనల్ అయితే, ఆ రిస్క్ తీసేసుకో. అది ఇవాళ పే అవుట్ అవ్వకపోతే రేపు అవుతుంది, లేకపోతే ఎల్లుండి అవుతుంది, లేకపోతే వచ్చే సంవత్సరం అవుతుంది, 5-6 సంవత్సరాల తర్వాత అవుతుంది. బట్ నువ్వు కష్టపడడానికి నువ్వు ఫిక్స్ అయిపోతే ఆ గోడని బద్దలు కొట్టి. ఇంకోటి, కన్సిస్టెన్సీ వదలొద్దు. నువ్వు ఎప్పుడో September 17 స్టార్ట్ చేసాం మనం వీడియో. September 17 నుంచి ఇవాళ వరకు చూడండి, 31st December 31st ఇది. మన ఛానల్లో ఏ రోజైనా వీడియో పెట్టకుండా మనం ఉన్నాం ఒక్కసారి చెక్ చేయండి. ఒక్కసారి మెంటల్ గా ఫిక్స్ అయిపోతే
మెంటల్ ఓడ్లా పనిచేయాలి. ఏమో మరి డైలాగ్ బాగుందో లేదో నాకు తెలియదు, కానీ లోపల అనిపించింది చెప్పాలనుకున్నా. కొంచెం తప్పే ఉంటే క్షమించండి, అర్థం కాకపోతే వదిలేయండి. ఇంకేదో చెప్దాం అనుకున్నానే. ఈ గ్యాప్ లో ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళా, చాలా ఖర్చు అవుతుంది, ఎస్పెషల్లీ యూఎస్ లాంటి కంట్రీకి వెళ్ళాలంటే. అలాంటి కంట్రీకి వెళ్ళినప్పుడు కూడా ఒక వీడియో చేయాలంటే హాఫ్ డే వేస్ట్ అయిపోతుంది. 60% అనేసుకోండి. ఎందుకంటే కాంటెంట్ రీసెర్చ్ టీమ్ నుంచి దాన్ని కన్సైజ్ గా డ్రాఫ్ట్ చేసి పాలెటబుల్ వేలో ఎడిట్ చేసి ఇంట్రెస్టింగ్ గా చెప్పి ఒక వీడియో చేయాలంటే మధ్యాహ్నం 3 అయిపోతుంది. బట్ స్టిల్ ఏ రోజు వదలలేదు. బాగా క్లోజ్ పీపుల్ తో వెళ్ళా, వాళ్ళని ఇబ్బంది పెట్టా, బట్ స్టిల్ వీ హ్యావ్ ఎ కనెక్షన్. రోజుకి ఒక వీడియో వస్తుంది అనేది నా నుంచి నీకు వచ్చే ప్రామిస్. అది అంతెందుకు, నువ్వు ఈ వీడియో చూసే టైం నేను అలిపురి నుంచి తిరుపతి వెళ్ళే మెట్లు ఎక్కుతూ ఉండొచ్చు. ఐ విల్ బి ఇన్ తిరుపతి, బట్ ఐ హ్యాడ్ టు డూ ఇట్. ఇట్స్ ఎ ప్రామిస్. ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడానికే ఈ కష్టం అంతా. అండ్ నిజాయితీగా మాట్లాడేసుకుందాం. ఇంత కష్టపడినందుకు ఐఎమ్ గెటింగ్ వెరీ 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 ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. నా కెరియర్ లో ఎప్పుడు చూడనంత రిటర్న్స్ వస్తున్నాయి నాకు. అది కూడా ఎటువంటి రాంగ్ ప్రమోషన్ లేకుండా. దీన్ని మల్టిప్లై చేసేయచ్చు, 10x చేసేయచ్చు. కానీ గోల్డెన్ ఎక్స్ స్టోరీ తెలుసు, నాకు బాగా తెలుసు. నేను చాలా బాగా బలంగా నమ్ముతాను. నేను నాకు లాంగర్ రిటర్న్స్ కావాలి. మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు కదా, ఇతని వీడియో నేను క్లిక్ చేస్తే లేదా నా పిల్లలు క్లిక్ చేసి చూసినా దే లెర్న్ సంథింగ్ న్యూ. అందులో ఎటువంటి వల్గారిటీ ఉండదు, మెయిన్ మ్యాటర్ ఉంటుంది, దాన్ని కన్సైజ్ గా చెప్తారని. ఆ నమ్మకాన్ని అలాగే నిలబెట్టుకుందాం అనుకుంటున్నాం. దానికి నేను ప్రయత్నిస్తా. సో 2025 నీ చేతి మీద నాకు చేయాల్సిన ప్రామిస్ ఉంది కదా, అది ఇంకా ఫర్మ్ గా చేద్దాం. దాన్ని ఇంకా చాలా గట్టిగా నొక్కి పట్టుకొని 2025లో ఉండే 365 రోజులు నా వీడియోస్ మీకు రావడంతో పాటు అవి ఇంప్రూవ్డ్ గా ఉంటాయి. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ 2025. రిజల్యూషన్స్ మనం 30th 31st తీసుకోకూడదు, బట్ ప్రామిసులు చేయొచ్చు. ఎందుకంటే రిజల్యూషన్ 1st January వరకే. అది కాదు మనం చేయాల్సింది. మనం లోపల మెంటల్గా ఒకటి ఫిక్స్ అవుదాం, దాని మీద చాలా గట్టిగా నిలబడదాం. మీ అందరికి కూడా చాలా మంచి భవిష్యత్తులు ఉన్నాయి. రకరకాల డొమైన్స్ లో ఉన్నారు. మీరు ఏ డొమైన్ లో ఉంటే ఆ డొమైన్ లో ఈధర్ మీరు ఆ డార్క్ రూమ్ బయట ఉండాలి, లేదా మీరు ఉండే రూమ్ లో కిటికీలు ఉండకూడదు. కిటికీ ఉండకూడదని నేను దేవుడు చాలా బలంగా ప్రార్థిస్తాను. నేను తిరుపతిలో ఉంటాను. నేను కిటికీ ఉంటే రిలాక్స్ అయిపోతాం మనం. అబ్బే సమస్య లేదు, గోడ పగలాల్సిందే. మిమ్మల్ని అందరినీ మళ్ళీ వచ్చే సంవత్సరం కలుస్తా. ఐ లవ్ యూ ఆల్. అండ్ మళ్ళీ చెప్తున్నా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా పగిలిపోయేలా కొట్టండి. 2025లో కుమ్మేద్దాం. ఇంత ఎమోషనల్గా నేను ఎప్పుడు మాట్లాడను, బట్ ఎందుకు ఇవాళ మాట్లాడాలనిపించింది. అండ్ నా గురించి ఏమైనా పర్సనల్ గా తెలుసుకుందాం అనుకున్నా, నా ట్రిప్ డీటెయిల్స్ లేదా ఒక వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, Instagram ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఒకటి రీసెంట్ గా కళ్యాణ్ గారి ఫేక్ IPS ఆఫీసర్ ఇన్సిడెంట్ మీద ఒక వీడియో చేశా. చాలా మంది తెలుసుకుందాం అనుకుంటారు. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదు నేను కొంచెం పాలిటిక్స్ గురించి తెలుసుకుంటాను, ఢిల్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాని గురించి తెలుసుకుంటానంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోకి వెళ్ళండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together. Rise above failures, rise above fear, rise above hate, rise above 2024, rise on to 2025. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.